Hello viewers, welcome back to Objection Overruled by Law. So today we are diving deep into one of the most debated parts of Indian Constitution, which is nothing but ninth schedule. కాన్స్టిట్యూషన్లో చాలా ఇంపార్టెంట్ అండ్ కాంట్రవర్షియల్ టాపిక్స్ ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే నైన్త్ షెడ్యూల్ వన్ ఆఫ్ దట్. ఈ షెడ్యూల్ ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు, కోర్ట్స్ ఎలా రియాక్ట్ చేశాయి, అన్నీ క్లియర్గా చూద్దాం ఈ వీడియోలో. అయితే నైన్త్ షెడ్యూల్ వాజ్ యాడెడ్ through the first Constitutional Amendment Act 1951. The main reason was to protect land reform law from being challenged in the courts. 1947 తర్వాత ఇండిపెండెంట్ వచ్చాక గవర్నమెంట్ జమీందారీ సిస్టాన్ని అబాలిష్ చేయాలనుకుంది. కానీ జమీందారీస్ కేసెస్ పెట్టడం వల్ల ల్యాండ్ రిఫార్మ్ లాస్ ఆర్టికల్ 14, 19 వైలేట్ చేస్తున్నాయని కోర్టులో కేసెస్ పెట్టారు. అయితే దీన్ని అవాయిడ్ చేయడానికి గవర్నమెంట్ ఒక సేఫ్ జోన్ క్రియేట్ చేసింది, అదే నైన్త్ షెడ్యూల్. అండ్ టు గివ్ ఇట్ లీగల్ బ్యాకింగ్, ఆర్టికల్ 31B వాజ్ ఆల్సో యాడెడ్. అయితే అసలు ఈ 31Bలో ఏముంది, ఇంకా నైన్త్ షెడ్యూల్ని సపోర్ట్ చేసే ఆర్టికల్స్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. సో ఈ 31B ఏంటి అంటే, ఈ ఆర్టికల్ చెప్పేది ఏంటంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టిన లాస్ని, ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేసినా పర్వాలేదు, కోర్ట్ రివ్యూ చేయలేరు అని 31B చెప్పింది. వేరాస్ ఆర్టికల్ 13(2) ఏం చెప్పింది అంటే, ఈ ఆర్టికల్ ప్రకారము గవర్నమెంట్ ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేయలేదు, వైలేట్ చేస్తే అలా వాయిడ్ అవుతుందని చెప్పింది. వేరాస్ ఆర్టికల్ 368 ఏం చెప్పింది, కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడానికి పార్లమెంట్కి పవర్ ఇస్తుందని చెప్పింది. సో దీన్ని ఎలా ఎవాల్యుయేట్ చేశారు, దానివల్ల మిస్యూజెస్ ఏంటి, దీన్ని ఇనీషియల్గా ద నైన్త్ షెడ్యూల్ వాజ్ యూస్డ్ ఓన్లీ ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్, బట్ ఓవర్ ద టైమ్ more than 280 laws were added, including reservation law, industrial policies, etc. సో బేసికల్లీ ల్యాండ్ రిఫార్మ్స్ మాత్రమే కాదు, లాటర్ SC/ST రిజర్వేషన్ పర్సంటేజ్లు, దాని తర్వాత తమిళనాడులో 69% రిజర్వేషన్ యాక్ట్ కూడా నైన్త్ షెడ్యూల్లో యాడ్ చేశారు. ఎందుకు, కోర్ట్ రివ్యూ చేయకూడదని దీన్ని ఇవి కూడా యాడ్ చేశారు. సో దిస్ లేడ్ టు ఏ మేజర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ జుడిషియల్ రివ్యూ అండ్ పార్లమెంటరీ సుప్రీమసీ అనమాట. సో అయితే అసలు నైన్త్ షెడ్యూల్ పర్పస్ ఏంటి, దాని ఫ్యూచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే నైన్త్ షెడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మెయిన్గా ల్యాండ్ రిఫార్మ్ లాస్ని ప్రొటెక్ట్ చేద్దామని, ఎక్స్పెషల్లీ జమీందారీ అబాలిషన్ యాక్ట్ కోసం అనమాట. అయితే సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ల్యాండ్ లాస్కి జుడిషియల్ రివ్యూని అవాయిడ్ చేయడానికి, అంటే కోర్ట్స్ అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పలేకుండా చేయడం కోసం నైన్త్ షెడ్యూల్ తీసుకొచ్చారు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి ఎకనామిక్ ఈక్వాలిటీ అండ్ సోషల్ జస్టిస్ గోల్స్ని అచీవ్ చేయడం త్రూ లెజిస్లేటివ్ సపోర్ట్. ఈ 3 పాయింట్స్ అనేది బేసిక్ అనమాట నైన్త్ షెడ్యూల్ తీసుకురావడానికి. అయితే బేసికల్లీ ఎనీ లా ప్లేస్డ్ అండర్ ద నైన్త్ షెడ్యూల్ ఈస్ ఇమ్యూన్ ఫ్రమ్ ఛాలెంజ్ అనమాట. సో దట్స్ వాట్ వాజ్ ఆరిజినల్లీ ఇంటెండెడ్, బట్ వాజ్ ద పవర్ మిస్యూజ్డ్ లేటర్? లెట్స్ సీ ఇన్ ద కేస్ లాస్. సో దీంట్లో ఫస్ట్ కేస్ లా వచ్చేటప్పటికి శంకరి ప్రసాద్, విచ్ ఇస్ ఆన్ 1951. సో దీంట్లో ఏంటి, పార్లమెంట్ కెన్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్, సో నైన్త్ షెడ్యూల్ ఈజ్ వ్యాలిడ్ అని చెప్పారు. వేరస్ గోలక్నాథ్ కేసు 1967లో ఏం చెప్పారంటే, పార్లమెంట్కి ఫండమెంటల్ రైట్స్ని టచ్ చేయడానికి పవర్ లేదని కోర్టు చెప్పింది. బిగ్ బ్లో టు ద నైన్త్ షెడ్యూల్. సో కేశవానంద్ భారతి కేసు 1973లో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ వచ్చింది. అయితే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయొచ్చు కానీ బేసిక్ ఫ్యూచర్ డిస్ట్రాయ్ చేయకూడదు అని చెప్పింది. వేరస్ వామన్ రావు కేసు 1981లో ఏం చెప్పింది, ఆఫ్ April 27, 1973 కేశవానంద్ డేట్ తర్వాత నైన్త్ షెడ్యూల్లో పెట్టిన లాస్కి జుడిషియల్ రివ్యూకి సబ్జెక్ట్ అవుతాయని చెప్పింది. వేరస్ ఐఆర్ కోహ్లీ 2007లో ఏం చెప్పింది, ఎనీ లా ప్లేస్డ్ ఇన్ ద నైన్త్ షెడ్యూల్ ఆఫ్టర్ 1973 కెన్ బి struck down if it is damages basic structure like judicial review or equality అని చెప్పింది అనమాట. సో దీస్ ఆర్ ద బేసిక్ కేస్ లాస్ విచ్ సపోర్ట్స్ ద నైన్త్ షెడ్యూల్ ఓవర్వ్యూ. సో దాని తర్వాత ఎగ్జాంపుల్స్ ఆఫ్ నైన్త్ షెడ్యూల్ వచ్చేటప్పటికి తమిళనాడు 69% రిజర్వేషన్ యాక్ట్, బీహార్ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రిఫార్మ్స్ విచ్ ఈస్ సీలింగ్ ఆన్ అగ్రికల్చర్ హోల్డింగ్ యాక్ట్ అండ్ మెనీ జమీందారీ అబాలిషన్ యాక్ట్. సో ఈ లాలో చాలా చోట్ల సోషల్ జస్టిస్ని పని చేయడానికే తీసుకొచ్చారు, కానీ మిస్యూజ్ కూడా జరిగింది. సో పొలిటికల్ మైలేజ్ కోసం నైన్త్ షెడ్యూల్ యూజ్ చేశారు. అయితే దీనికి క్రిటిక్స్ ఏమంటున్నారు అంటే, నైన్త్ షెడ్యూల్ హ్యాస్ బీన్ మిస్యూజ్డ్ యాజ్ ఏ పొలిటికల్ టూల్ అని అన్నారు. కానీ సుప్రీంకోర్టు 2007లో కోహ్లో కేసులో క్లారిటీ ఇచ్చేసింది అనమాట. ఏమని ఇచ్చింది, బేసిక్ స్ట్రక్చర్ని బ్రేక్ చేయొద్దు, నైన్త్ షెడ్యూల్లో ఉన్న లాస్ని కూడా
కోర్ట్స్ రివ్యూ చెయ్యగలరు అని చెప్పింది. సో ఫైనల్లీ కన్క్లూజన్ ఆఫ్ 9th షెడ్యూల్ వచ్చేటప్పటికి 9th షెడ్యూల్ ఒక యూనిక్ క్రియేషన్. జుడిషియల్ రివ్యూ వర్సెస్ పార్లమెంట్ సుప్రిమసీ బ్యాటిల్లో ఇది ఒక కీ వెపన్. కానీ సుప్రీంకోర్టు చెప్పింది క్లియర్గా ఉంది, బేసిక్ స్ట్రక్చర్ అనేది అన్చేంజబుల్. If you found this is useful, don't forget to like, share and subscribe to our channel. Thank you.